పేదరికం ఆశయానికి అడ్డుగోడ కాకూడదని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. కటిక చీకటిలో ఉన్న తన కండబలంతో రాష్ట్రస్థాయికి వెలుగులా దూసుకుపోతున్నాడు ఆగిరిపల్లికి చెందిన షేక్ మెహబూబ్ సుభానీ. తండ్రి కరీముల్లా వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సామాన్యుడు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. అయినా సరే తన కొడుకు కళ్లల్లో ఉన్న క్రీడాకలను చంపేయలేదు. కడుపు కట్టుకుని కొడుకును డిగ్రీ చదివిస్తూనే బాడీ బిల్డింగ్ వైపు ప్రోత్సహించారు. ఆ తండ్రి కష్టానికి ఫలితం దక్కింది. మెహబూబ్ సుభానీ తన అంకితభావంతో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాల వేట మొదలుపెట్టాడు. అంతర్జిల్లాల బాడీ బిల్డింగ్ పోటీల్లో ఏకంగా బంగారు పతకం సాధించి ఏప్రిల్ 4వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కాని రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాలంటే ఆర్థిక భారం ఒక పెద్ద సమస్యగా మారింది. తన గోడు చెప్పుకోవడానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కలిశాడు మెహబూబ్ సుభానీ. ఆ యువకుడి ఆవేదనను విన్న మంత్రి వెంటనే స్పందించారు. అండగా ఉంటానని, నగదు సాయం అందిస్తానని ప్రకటించి ఆ క్రీడాకారుడికి కొత్త ఊపిరిపోశారు. నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాను. మన జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తాను అంటూ మెహబూబ్ సుభానీ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. కష్టపడే తత్వం, గెలవాలనే తపన ఉన్న మెహబూబ్ సుభానీ ఆశయం నెరవేరాలని, దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదగాలని మనమంతా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ మెహబూబ్ సుభానీ. నా పేరు షేక్ మెహబూబ్ సుభానీ, నాది ఆగిరిపల్లి అండి. మా నాన్నగారి పేరు షేక్ కరీముల్లా. మా నాన్నగారు వడ్రంగి పని చేస్తారండి. మాది చాలా నిరుపేదైన కుటుంబం అండి. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇదే ఫిట్నెస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నానండి. నేను గతంలో కూడా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఆడి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మిస్టర్ ఆంధ్రాలో నాకు మెడల్స్ వచ్చినాయండి. దాంతోపాటు నేను గత సంవత్సరం కూడా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్ కొట్టడం జరిగిందండి జిల్లా స్థాయిలో. అండ్ ఈ సంవత్సరం కూడా మన రీసెంట్గా జరిగిన 22వ తారీఖున మైలవరంలో జరిగిన కాంపిటీషన్లో నేను 66 కేటగిరీ విభాగంలో బంగారు పదకం అనేది సాధించడం జరిగిందండి. బెంచ్ ప్రెస్లో గోల్డ్ అనేది కొట్టడం జరిగింది. నాకు వచ్చే నెల 4వ తారీఖున, 5వ తారీఖున విజయనగరంలో జరగబోతున్న నేషనల్ కాంపిటీషన్లో నన్ను టీంలో ఎంపిక చేయడం జరిగింది మన జిల్లా తరపున ఆడడానికి. సో నేను లాస్ట్ ఇయర్లో కూడా నాకు ఆర్థిక ఇబ్బంది నేను నేషనల్స్ ఆడలేకపోయాను. ఈ సంవత్సరం కూడా ఆడలేకపోతానని చెప్పి నేను మంత్రి సార్ని కలవటం జరిగింది. కొంచెం ఆర్థికంగా సాయం చేస్తారని చెప్పి కలవటం జరిగింది. సారు అలాగే నాతో మాట్లాడిన తర్వాత సార్ కూడా నాకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం జరిగిందండి. నాకు ప్రభుత్వం నుంచి కూడా కొంచెం సహాయకారం అందిస్తే కనుక నేను నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ఒక మెడల్ సాధించి నా రాష్ట్రానికి, నా దేశానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి కోరుకుంటాను.